ఇక నేడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక రేపు ఉదయం అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ బరిలో ఓసీల నుంచి వెం నరేందర్ రెడ్డి కూడా బరిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు పారిజాత నరసింహారెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి కూడా ఈ ఎమ్మెల్సీ బరిలో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక కోనేరు సత్యనారాయణ, కుసుమ కుమారరావు కూడా ఈ ఎమ్మెల్సీ బరిలో నిలిచినట్టుగా తెలుస్తోంది. ఇక బీసీల నుంచి ఇరవర్తి అనిల్, కొనగోల మహేష్ కూడా బరిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. రైట్ భాగ్యశ్రీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా మరి కాసేపట్లోనే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్లో వర్చువల్గా భేటీ అవుతారు. ఈ సమావేశం అనంతరం కూడా దీని మీద స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నామినేషన్ల గడువు రేపు మధ్యాహ్నం 3 గంటలతో ముగియనున్న నేపథ్యంలో ఈ నామినేషన్ గడువు దగ్గర పడుతున్న కొద్ది ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే సామాజిక సమీకరణాల దృష్టిలో పెట్టుకొని తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా పలువురు నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి వేం నరేందర్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, పారిజాత నరసింహారెడ్డితో పాటు పలువురు తమకు ఎమ్మెల్సీ పదవి కేటాయించాలనేటటువంటిది ఓసీ సామాజిక వర్గం నుంచి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీ సామాజిక వర్గం నుంచి సరితా తిరుపతయ్య, వీరితో పాటుగానే అటు చరణ్ కౌశిక్ యాదవ్, కొనగల మహేష్ నేతలు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి దుమ్మాట సాంబయ్య, అద్దంకి దయాకర్, వీరితో పాటుగానే పలువురు నేతలు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బిల్లయ్య నాయక్, వారితో పాటుగానే అటు విజయాబాయి కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి మరో కీలక నేత 2 సార్లు ఈ యొక్క ఎమ్మెల్సీ పదవి చేజార్చుకున్నటువంటి కీలక నేత అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ యొక్క వర్చువల్ సమావేశం అనంతరం కూడా ఈ యొక్క 4 పదవుల ఎమ్మెల్సీ పదవుల అభ్యర్థులకు సంబంధించి ప్రకటన వచ్చేటటువంటి అవకాశం, అధికారిక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం 10 గంటల తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ యొక్క నామినేషన్లు అసెంబ్లీ వేదికగా ఏనున్నారు. ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలతో ఈ యొక్క నామినేషన్ల గడువు పూర్తవుతున్న కొద్దీ ఈ ఆశావాహుల్లో పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఈ యొక్క సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలనేది కూడా ప్రధానంగా పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. అయితే పార్టీని 10 ఏళ్ల పాటు పార్టీని పట్టుకొని కష్టకాలంలో పనిచేసినటువంటి నేతలకు ఈ యొక్క ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టాలి అనేటటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ రాజు, ముఖ్యంగా ఎంతో మంది పార్టీని నమ్ముకొని ఎన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్న వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ సమావేశం తర్వాత ఎవరికి అవకాశం కల్పించే అవకాశం ఉంది? ఎందుకంటే ఇటు అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మరి ఈ అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చే అవకాశం ఉందా? ఆశావహుల పరిస్థితి ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు అద్దంకి దయాకర్ మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారు. దాంతోపాటుగానే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించారు. అయితే చివరి నిమిషంలో మందుల సామ్యుల్కు పార్టీ కేటాయించింది. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే సమీకరణాల దృష్టిలో పెట్టుకొని కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కట్టబెట్టింది. అయితే 2 సార్లు టికెట్ చేజార్చుకున్నారు. దాంతోపాటుగానే గవర్నర్ కోట మొదటి ప్రాధాన్యతలో భాగంగా అటు కోదండరాంకు, మరోవైపు సియాసత్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి మైనార్టీ సంబంధించినటువంటి నేతకు ఇరువురికి గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది. రెండవసారి వచ్చిన సమయంలో కూడా చివరి నిమిషం వరకు కూడా నామినేషన్లు వేసే సమయానికి కూడా అద్దంకి దయాకర్ పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే బల్మూరు వెంకట్లకు అవకాశం దక్కింది. అయితే 4 సార్లు 2 సార్లు టికెట్లు చేజార్చుకున్నారు. మరోసారి 2 సార్లు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు చేజార్చుకున్న అద్దంకి దయాకర్ ఈసారి తప్పకుండా ఈ యొక్క ఎమ్మెల్సీ పదవి
వరిస్తుంది. దాంతోపాటుగానే అటు శాసన మండలిలో అడుగు పెడతారనేటటువంటిది కూడా తన సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డికి అద్దంకి దయాకర్ సైతం అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రెండు గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులు కూడా చేజారటానికి కారణం ఎన్నికల ముందు అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని అప్పుడు చేజారింది. ఇప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మరో కీలక నేత సంపత్ కుమార్ పేరు సైతం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఆశావాహులు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా ఆయా సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక సమీకరణలతో పాటు కానీ పార్టీకి ఎంత సేవ చేశారు, ఈ 10 ఏళ్ల పాటు పార్టీకి అందించినటువంటి సేవలు, దాంతోపాటుగానే ఎన్నికల ముందు ఎవరైనా వచ్చారా, ఆ తర్వాత ఎవరైనా టికెట్ ఎమ్మెల్యే ఎన్నికల్లో కావచ్చు, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఈ 2 ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడినటువంటి నేతలు ఎవరైనా ఉన్నారా అనేది కూడా ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే సామాజిక వర్గాల వారిగా కూడా ముగ్గురు పేర్లను కూడా ఏఐసీసీకి పంపినట్లు సమాచారం అంతా ఉంది. ఇవాళ మరికాసేపట్లోనే జరగబోయేటటువంటి ఈ వర్చువల్ సమావేశం అనంతరం కూడా ఈ యొక్క నేతల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఉండనుంది. రేపు ఉదయం 10 గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అసెంబ్లీ వేదికగా ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ రాజు.